నాకు పీరియడ్ వచ్చిందని మార్నింగ్ వ్లాగ్‌లో అయితే చెప్పాను కదండీ! ఇంకా ఈరోజైతే నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా మార్నింగ్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి పల్లీ చట్నీ, అలాగే ఆనియన్ దోస, ఎగ్ దోస ఏద్దాము అనేసి అనుకుంటున్నాను. వేరుశనగ గుళ్ళు చక్కగా వేపేసి, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసి కొంచెం వేపుకుంటాను. ఇంకా అది చల్లారేలోపు ఇంకా దోసపిండి అయితే నేను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, వాటర్ వేసి చక్కగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి చెప్పాను కదా ఆనియన్ దోస వేస్తున్నానని. ఇంకా మా ఇంట్లో ఆనియన్ దోస అంటే ఫుల్గా ఆనియన్స్ ఉండాలి, తక్కువ దోస అనేది ఉండాలన్నమాట. అందుకని చెప్పి అన్ని ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను, కొంచెం ఉప్పు వాటర్ వేసి. ఇంకా మా ఆయన అయితే ఫ్రెష్ అయితే అయ్యి వచ్చేసారు. ఇంకా నేనైతే ఆనియన్, క్యారెట్ ఇవన్నీ వేసి మంచిగా హెల్దీగా నేనైతే దోశ అయితే వేస్తున్నాను. నేను ఒక్క దోశ అనేది వేయనండి, ఇంకా 2-3 దోశలు అనేది వేస్తాను. అంటే 2-3 వెరైటీల్లా వేస్తాను. ఆ 2-3 వెరైటీలు తినేదాకా కూర్చుంటానమాట. ఇంకా ఆనియన్ దోశ, 2 ప్లెయిన్ దోశ, ఒక ఎగ్ దోశ అయితే వేస్తాను. ఇంకా అట్లాగైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. మీకు దోశల్లో ఎలాంటి దోశ అంటే ఇష్టం? ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, ఆనియన్ మసాలా దోశ, ఎగ్ దోశ ఇట్లా ఉంటాయి కదా. ఇంకా వాటిలో మీకు ఏది అంటే ఇష్టం అనేది నాకైతే షేర్ చేసుకోండి. ఇక్కడైతే ఎగ్ దోశ కూడా వేస్తున్నాను లాస్ట్లో. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా స్ట్రీట్ స్టైల్లో ఉంటేనే ఇష్టం, కానీ ఈరోజు నేను హోమ్ మేడే వేసానండి. స్ట్రీట్ స్టైల్ అంటే ఏంటంటే కారపొడి అవన్నీ వేసి చేస్తారు. ఇంకా నేనైతే కారం వేసి చేశాను. ఈవినింగ్ వేస్తాలే కారపొడితో అనేసి అన్నాను. ఇంకా ఒక్క దోశని ఇద్దరం చెరో సగం అయితే షేర్ అయితే చేసుకొని మా బ్రేక్ఫాస్ట్ని అయితే షేర్ చేసుకుంటాము. మీరైతే ఏవి ఇష్టపడతారు అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. మాలాగా ఎంతమంది ఒక్క దోశని 1/2గా తింటారనేది కూడా నాకైతే సెక్షన్లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.